టు క్రియేటర్స్ వరల్డ్. మనం రోజు ఇన్కమ్ ట్యాక్స్వి ప్లేలిస్ట్ జరుగుతూ వస్తున్నాయి కదా, అలాగే ఈరోజు ఇంకో సమ్ అనమాట. మనం ప్రాబ్లమ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం, 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, ఇది 3rd ప్రాబ్లం. ఎవరైతే చూడలేదో ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. మీరు అది కంపల్సరీ వాచ్ చేసిన తర్వాత ఆ 3 వీడియోస్ వాచ్ చేసి ఈ వీడియో చూడడానికి అయితే రండి. ఎందుకంటే అవి చూడకపోతే మీకు అనేది అర్థం కాదనమాట. కానీ కంపల్సరీ అయితే ఫస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రొడక్షన్ మాత్రం కంపల్సరీ చూడండి. అది చూసిన తర్వాత ఇది మీకు ఏం అర్థం చేసుకోవాలన్నా అర్థం అవుతాయి అనమాట. ఈరోజు టాపిక్ ఏంటంటే 3rd ప్రాబ్లం. 3rd ప్రాబ్లం చూద్దాం మనం ఈరోజు. థర్డ్ ప్రాబ్లంలో ఫాలోయింగ్ ఆర్ ద ఇన్కమ్స్ ఆఫ్ శ్రీ రత్నం ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 2022-23. ప్రాఫిట్ ఫ్రమ్ ద బిజినెస్ ఇన్ బెంగళూరు 10,000. అసలు ఫస్ట్ ఏంటంటే శ్రీరత్నం అనే పర్సన్కి మనం ప్రీవియస్ ఇయర్ 2022-23, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, మనం ప్రజెంట్ ఇయర్ ఉన్నది కాదు, ప్రీవియస్ ఇయర్ అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కాబట్టి మన ప్రీవియస్ ఇయర్ ఏమైంది 23-24 అయింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సమ్లో ఇచ్చిన ప్రకారం అయితే 22-23 ప్రీవియస్ ఇయర్ అనమాట. అందులో ఫస్ట్ది ఏంటి, ప్రాఫిట్ ఫ్రమ్ ద బిజినెస్ ఇన్ బెంగళూరు అనేది అసలు ఎక్కడుంది, విత్ ఇన్ ఇండియా కదా. అప్పుడు ముగ్గురు ట్యాక్సిబుల్ అనమాట. ముగ్గురు ట్యాక్సిబుల్. తర్వాత ముగ్గురు ట్యాక్సిబుల్ అవుతారు. అలాగే సెకండ్ చూడండి, ఇన్కమ్ అక్రూడ్ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ ఇన్ జపాన్. ఇన్కమ్ అనేది ఇండియాలో ఎర్న్ చేస్తున్నారు కానీ జపాన్లో రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ఇండియన్ కంపెనీ ద్వారా పనిచేసి ఎర్నింగ్ ఇక్కడ జరుగుతుంది కానీ రిసీవింగ్ వేరే కంట్రీలో జరుగుతుంది. అప్పుడు ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్లో సెకండ్ పాయింట్ ప్రకారం ఇన్కమ్ ఎర్న్డ్ ఇక్కడ జరగాలి కానీ రిసీవ్డ్ వేరే కంట్రీలో జరగచ్చు. అప్పుడు ఏంటి, ముగ్గురు ట్యాక్సిబుల్ అనమాట. ముగ్గురు ట్యాక్స్ పే చేయాలి కంపల్సరీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ కెనడా బట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా 5,000. ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ కెనడాలో బిజినెస్ అనేది ఉంది బట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. మనీ మాత్రం ఎర్నింగ్ కెనడాలో జరుగుతుంది కానీ రిసీవ్ మాత్రం ఎక్కడ జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది. ఇది కూడా సెకండ్ పాయింట్ బట్టే. ఎర్నింగ్ మాత్రం అంటే బిజినెస్ ఎక్కడ ఉంటే అక్కడే కదా ఎర్నింగ్ జరుగుతున్నట్టు, కానీ రిసీవ్ మాత్రం ఎక్కడ జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది. అంటే సెకండ్ పాయింట్ బట్టి ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్లో ఎర్నింగ్ వేరే కంట్రీలో జరగచ్చు. అదే ఫస్ట్ పాయింట్ బట్టి ఎర్నింగ్ వేరే కంట్రీలో జరగచ్చు కానీ రిసీవింగ్ మాత్రం ఇండియాలో జరగాలి. అప్పుడు మనకి ఎంతమందికి పడుద్ది అనుకుంటున్నారు, ముగ్గురికి పడుద్ది ట్యాక్స్ అనేది కంపల్సరీ. అండ్ ఫోర్త్ పాయింట్లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ కరాచీ రిసీవ్డ్ ఇన్ బొంబాయి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. హౌస్ ప్రాపర్టీ అన్న అగ్రికల్చర్ ఇన్కమ్ అన్న కంపల్సరీ మీకు ఇది ఎందులో వచ్చిందంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని వచ్చేసి ఒక కంట్రీ నేమే ఇచ్చారనుకోండి, సపోజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ అమెరికా అని ఇస్తే మాత్రం ఒకరికి మాత్రమే, రెసిడెంట్కి మాత్రమే ట్యాక్స్ అనేది పే చేయాలి. కానీ ఇక్కడ ఇందులో చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ కరాచీ రిసీవ్డ్ ఇన్ బొంబాయి. అక్కడ 2 కంట్రీ నేమ్స్ ఇచ్చాడు.
ఇన్కమ్ ఫ్రమ్ ఇందులో చూస్తే బాక్స్లో చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ కరాచీ బట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. బొంబాయి అనేది ఇండియాలో ఉంది కాబట్టి ముగ్గురికి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వేరే కరాచీలో జరుగుతున్న, రిసీవింగ్ ఎక్కడ ఉంది కాబట్టి ముగ్గురికి ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. కంపల్సరీ ముగ్గురు ట్యాక్స్ అనేది పే చేస్తారు. అలాగే 5th పాయింట్ చూసామంటే ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ డిపాజిటెడ్ దేర్ ద బిజినెస్ బీయింగ్ కంట్రోల్డ్ ఫ్రమ్ ఇండియా. ఇది కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఇన్సూరెన్స్ ఆఫ్ ట్యాక్స్లో థర్డ్ పాయింట్ అనమాట. ఇది ఏంటంటే అప్పుడు ఆ వీడియోలో చెప్పినప్పుడు నేను బాగా నొక్కి చెప్పాను. ఏంటంటే రిసీవింగ్ ఎర్నింగ్ వేరే దగ్గర వేరే కంట్రీలో జరగచ్చు, కానీ ఆ బిజినెస్ కంట్రోల్ సెటప్ అంతా ఎక్కడ ఉండాలి? ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతమంది పే చేస్తారు? 2 మాత్రమే ఆ ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. అది ఎవరు? రెసిడెంట్ నాన్ రెసిడెంట్ మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇక్కడ చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇగోండి చూడండి, వీళ్ళిద్దరు మాత్రమే పే చేశారు, తిని మాత్రం పే చేయలేదు. పే చేయని వాళ్ళకి మనం ఏమని పెడుతున్నాం? నిల్. వీళ్ళిద్దరు పే చేయాలి కాబట్టి ఆ రూల్ ప్రకారం కంట్రోల్ ఇండియా నుంచి జరుగుతుంది కాబట్టి కంపల్సరీ రెసిడెంట్ నాన్ రెసిడెంట్ కంపల్సరీ పే చేయాలన్నమాట. అలాగే 5th పాయింట్ అయిపోయింది. ఇప్పుడు 6th పాయింట్ చూస్తే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ అమెరికా అండ్ డిపాజిటెడ్ దే 2000. నేను ఇందాక చెప్పా చూడండి, ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి ఒకే నేమ్ ఇచ్చారు, అమెరికా అని ఇచ్చారు. అప్పుడు ఏంటి, డిపాజిట్ కూడా అక్కడే చేసుకున్నారు. నేను ఇందాక చెప్పినట్టు ఒకరికి మాత్రమే, రెసిడెంట్కి మాత్రమే ట్యాక్స్ అనేవి పడతాయి, మిగతా ఇద్దరికి నిల్ అనే పడిద్ది. ఎందుకంటే రెసిడెంట్కి మాత్రమే ఆ రూల్ ప్రకారం ఆ సిచ్యువేషన్ బట్టి వేరే అదర్ సోర్సెస్ నుంచి హౌస్ ప్రాపర్టీ అంటే వేరే అదర్ సోర్సెస్ బిజినెస్ కాదు అది, అప్పుడు ఒకరికి మాత్రమే పడిద్ది అన్నమాట ట్యాక్స్. అలాగే 7th పాయింట్ చూస్తే పాస్ట్ అన్టాక్స్డ్ ఇన్కమ్ త్రూ అవుట్ పాస్ట్ అన్టాక్స్డ్ ఇన్కమ్ బ్రాట్ ఇన్టు ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే మీకు ఇన్సూరెన్స్ ఆఫ్ ట్యాక్స్ చెప్పేటప్పుడు లాస్ట్ సిక్స్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ ట్యాక్స్ పాయింట్లో చెప్పాను నేను. అంటే పాస్ట్ అన్టాక్స్డ్ ఇన్కమ్ ఎప్పుడన్నా మనం ట్యాక్స్ అనేది ప్రీవియస్ ఇయర్లో పే చేయకపోతే అలాంటి సిచ్యువేషన్స్లో ఆ ఇయర్ అంటే ఇప్పుడు ఇది 2022 to 2023లో ఈ సమ్ అనేది చేస్తున్నాం అనమాట. ఆ ఇయర్కి మనం ఈ సమ్ చేస్తున్నాము. కానీ ఈ పాస్ట్ అన్టాక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటి, 2000 సమ్ మనం అనుకోవచ్చు 2021లో చేసి ఉండొచ్చు, 2లో చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు 2లో అంటే రాదు, 21లో చేసి ఉండొచ్చు, 22లో చేసి ఉంటే ఇప్పుడు ఈ ట్యాక్స్ అనేది పడేది అనమాట. కానీ 21లో చేసి ఉంటారు కాబట్టి అది పాస్ట్ అన్టాక్స్డ్ ఇన్కమ్లో అయిపోయింది అనమాట. దాని మీద ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేయాలని చెప్పి అనుకున్న దాని మీద ట్యాక్స్ అనేది పడవన్నమాట. అప్పుడు ముగ్గురు ఇది అసలు పాస్ట్ అన్టాక్స్డ్ ఇన్కమ్ వస్తే కళ్ళు మూసుకొని మీరు నిల్ అని రాసేయండి చాలు. అలాగే టోటల్ మీకు ప్రతి దాంట్లో ప్రతి సమ్లో చెప్తున్నప్పుడు గుర్తుంచుకోండి, కంపల్సరీ మీరు సమ్ అంతా చేసి ఈ టోటల్ ఇన్కమ్ చేయకపోతే మీకు 3-4 మార్క్స్ 2-3 మార్క్స్ కట్ అయిపోతాయి కంపల్సరీ. అలాంటివి మీకు సిచ్యువేషన్స్ రాకూడదు అంటే కంపల్సరీ మీరు టోటల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేసి రెసిడెంట్కి నాన్ రెసిడెంట్కి నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి కంపల్సరీ మీరు ఎంత టోటల్ ఇన్కమ్ వచ్చిందో మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిందే. మీరు కంపల్సరీ క్యాలిక్యులేట్ చేసి వేస్తేనే మీకు మార్క్స్ అనేవి పడతాయన్నమాట. ఫుల్ పడాలంటే నేను ప్రతి వీడియో పెడుతున్నప్పుడు మీరు చూసి ఏదో చెప్పేసింది అర్థమైపోయింది అనుకోకుండా మీరు కూడా స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఎందుకంటే మీరు కూడా ఓన్గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ సమ్స్ వస్తాయి, మీరు బాగా గుర్తుంచుకోగలుగుతారు కూడా. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి.
ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ కమెంట్ వల్ల మన ఛానల్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది, ఈ నాలెడ్జ్ అనేది అందరికీ షేర్ అవుతుంది అనమాట. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.